మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సమాచార లేఖ. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 413 కోట్ల రూపాయలతో నిర్మించిన చెర్లపల్లి టెర్మినల్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ చెర్లపల్లి టెర్మినల్ ఏర్పాటు ద్వారా తగ్గుతుందని, అంతేకాకుండా వస్తు రవాణా, వాణిజ్య వ్యాపారానికి ఎంతగానో ఉపయోగపడమే కాకుండా ఎంతో మందికి జీవనోపాధి, ఉద్యోగ వసతుల కల్పన జరుగుతుందని అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్, మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. సచివాలయం నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ గా పాల్గొని చెర్లపల్లి టెర్మినల్ ను ప్రారంభించినందుకు ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని పలు ఆరోగ్య కేంద్రాలలో వివిధ కార్పొరేట్ సంస్థలను భాగస్వామ్యం చేస్తూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి రఘునాథ స్వామి ఆధ్వర్యంలో ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనేక స్వచ్ఛంద కార్పొరేట్ సంస్థలు ఇందులో భాగస్వామ్యం అవుతున్నాయి. తలసేమియా, సికల్ సెల్ సొసైటీ ద్వారా గర్భిణులకు వ్యాధుల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మధుమేహం, క్షయ వ్యాధుల పట్ల అవగాహన, నివారణ, చికిత్స కోసం ఐసీఎంఆర్, ఉస్మానియా ఆసుపత్రి సహకారంతో పెరిఫరల్ న్యూరోపతి ఇన్ డయాబెటీస్ వర్క్షాప్ నిర్వహించారు. రోహిణి ఫౌండేషన్ సహకారంతో హైస్కూల్ విద్యార్థులందరికీ అనేమియా, మౌత్ హీజన్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. వాక్ హార్ట్స్ సంస్థ ద్వారా 2 మొబైల్ క్లినిక్స్ ఏర్పాటు చేసి బస్తీలు, మురికివాడల్లో నివసిస్తున్న ప్రాంతాలలో ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. బయోలాజికల్ ఈ లిమిటెడ్ బయోటెక్ పరిశ్రమ ద్వారా కేర్ ఆన్ వీల్స్ ప్రోగ్రామ్ ను షమీర్పేట మండలంలో ప్రారంభించారు. ఇంపాక్ట్ గురు, డట్లా ఫౌండేషన్ సహకారంతో పోచారం, ఫిర్జాదిగూడ, బోడుప్పల ప్రాంతాల్లో టీబీ నిరోధక కార్యక్రమాలు, స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ది యూనియన్ ఎన్జిఓ ద్వారా మొబైల్ వ్యాన్లు పంపిణీ చేశారు. ప్రాథమిక ప్రాంతాల సమీపంలోని కాలనీలు, గ్రామాల్లో స్థానికులు, కార్మికుల కోసం క్షయవ్యాధి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను, పౌష్టికాహారాన్ని అందించడమే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల లక్ష్యమని జిల్లా కలెక్టర్ గౌతమ్ పొట్రు పేర్కొన్నారు. గట్కేసర్ మండలంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఫైన్ ఆర్ట్స్ స్కూలులో ప్రభుత్వం 40% డైట్ ఛార్జీలు పెంచిన సందర్భంగా ఇటీవల రెసిడెన్షియల్ స్కూల్లో నిర్వహించిన సంబరాల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశానికి మల్కాజ్గిరి నియోజకవర్గం పార్లమెంటు సభ్యుడు, జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ దిశ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అధ్యక్షత వహించారు. సమావేశానికి జిల్లాలోని ఎమ్మెల్యేలతో సహా కలెక్టర్ గౌతమ్ పాల్గొన్నారు. కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ జిల్లాలోని అన్ని శాఖల ద్వారా కేంద్ర రాష్ట్ర పథకాల అమలును, పురోగతిని సమీక్షించారు. అధికారులు నిర్వర్తించే విధుల ద్వారా వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కల్పించాలని అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పథకం ద్వారా జిల్లాలో గ్రామీణ పేదలకు 18,014 జాబ్ కార్డులు అందించి 19,378 మందికి 144.62 లక్షల రూపాయల వేతనాలను అందించామని డిఆర్డీఏ పీడీ సాంబశివరావు వివరించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ పట్టం మహేందర్ రెడ్డి సూచించారు. జిల్లాలోని గట్కేసర్ మున్సిపాలిటీ మేడ్చల్లో 48 కోట్ల రూపాయల నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. 38 కోట్ల రూపాయల అమృత పథకం నిధులతో 5 మంచినీటి ట్యాంకులు, 6 కోట్ల రూపాయల నిధులతో అంతర్గత సీసీ రోడ్లు, యూజీడీలు, 25 లక్షల రూపాయలతో తుమ్మ చెరువు కట్టకు కంచె తదితరాలను ప్రారంభించారు. అనంతరం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో 7,89 లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను మహేందర్ రెడ్డి ప్రారంభించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షామీర్పేట తహసీల్దార్ కార్యాలయంలో సంక్షేమ పథకాలపై జిల్లా కలెక్టర్ గౌతమ్తో కలిసి స్పెషల్ ఆఫీసర్ శశాంక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల వారీగా క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించి సర్వే నంబర్ ప్రకారం భూములు వ్యవసాయ యోగ్యమైన భూములా కాదా అనే విషయాన్ని గుర్తించి నివేదికలను తయారు చేయాలని సూచించారు. అలాగే గ్రామ స్థాయిలో గ్రామ సభలు, మున్సిపాలిటీల స్థాయిలో వార్డు సభలను నిర్వహించే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని కోరారు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల రెవెన్యూ రికార్డులన్నీ క్రోడీకరించుకోవడంతో పాటు గ్రామాల మ్యాప్లను పరిశీలించాలని కోరారు. అల్వాల్లో నూతనంగా నిర్మించిన భవనంలో వైద్య సేవలను పునఃప్రారంభించి రోగులకు అందుబాటులోకి తెచ్చినట్లు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వైద్యారోగ్య అధికారి డాక్టర్ టి రఘునాథ్ స్వామి ప్రకటించారు. పిల్లలు, గర్భిణులు, వృద్ధులకు అవసరమైన వైద్య సేవలను అందించడానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశామని తెలియజేశారు.